అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఈరోజు నేను అమరావతిలో ఉన్నాను. సహజంగా ఏంటంటే అమరావతికి సంబంధించి పెద్దగా ఏం జరుగుతుంది ఇక్కడ అనే విషయాలైతే బయట ప్రపంచానికి తెలియట్లేదు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ అసలుకి నిర్మాణాలు జరగట్లేదు, నత్తనడకన జరుగుతున్నాయి, ఏదో మొక్కుబడిగా కొన్ని చోట్ల అయితే నిర్మాణాలు చేపడుతున్నారని కొంతమంది చెప్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక 4 నెలల క్రితం వచ్చాను. నేను కూడా నమ్మాను. ఆ రోజు ఇనీషియల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు నేను అదే అనుకున్నాను, ఏంటబ్బా కొంచెం నిదానంగా సాగుతున్నాయి, ఇది ఎప్పటికి పూర్తవుతుంది కోర్ క్యాపిటల్ అంటే. నేనని చెప్పేది ఏంటంటే కేవలం 1750 ఎకరాల కోర్ క్యాపిటల్ అంటే ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ అధికారుల గెస్ట్ హౌస్లు, వీటికన్నిటికీ సంబంధించి నేను కూడా అనుకున్నాను. కనీసం ఈ 4 ఏళ్లలో ఇవన్నా కంప్లీట్ అయితే బాగుండని చెప్పి అనుకుంటే, నేను చూస్తున్నటువంటి ప్రచారాలను బట్టి ఇక్కడ ఏం జరగలేదేమో అని నేను కూడా అనుమానపడి మళ్ళీ అమరావతికి వచ్చాను. మీకు కూడా చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. నేను కూడా చివరిలో చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే నిజానికంటే అబద్ధమే ఎక్కువ ప్రచారం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ భవనాలన్నీ కూడా 2014 నుంచి 19 మధ్యకాలంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ భవనాల నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది 90% వరకు. కేవలం కొంతవరకు పెండింగ్ ఉంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినన్నిటినీ కూడా అలాగే పెట్టేశాడు. శిథిలావస్థకు చేరుకున్న ఏమో అనే అనుమానం వచ్చింది. నేను చాలాసార్లు వచ్చాను ఈ బిల్డింగ్స్ దగ్గరికి. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా బుగ్గిపాలైపోతుందని చాలాసార్లు బాధపడుతూ వీడియోస్ కూడా చేశాను. ఇప్పుడు వీటిని మొత్తం కూడా మళ్ళీ కండిషన్ చెక్ చేసి ఇవి పనికొస్తాయా లేదా మొత్తం చూసి టెక్నికల్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. చాలా అభినందించదగినటువంటి విషయం అండి. కొంతమంది అయితే అసలు ఇక్కడ పనులే జరగట్లేదు అని చెప్తున్నారు. చూడండి, వందలాది మంది, వేలాది మంది కార్మికులు, భారీ యంత్రాలు, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక ఒక 2-3 నెలల్లో వీటినన్నిటినీ ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా అసలు ట్రక్కుల కొద్దీ మెటీరియల్ వస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే కార్మికులు నిరంతరాయం వర్క్ చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బయట ప్రపంచానికి తెలిసేదానికి వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉందండి. ఈ బిల్డింగ్స్ అన్నీ చూడండి. కేవలము ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలేనండి. ఏదో సంవత్సరాలు గడిచిపోయినట్టుగా చాలామంది ఏంటంటే వైసీపీ ట్రాప్లో పడిపోతున్నారు. కొంతమంది న్యూట్రల్ ముసుగులో ఉండేటటువంటి మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఉంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత, జనసేన మీద వ్యతిరేకత, బీజేపీ మీద వ్యతిరేకత ఉండొచ్చు. ఇక్కడ చూడండి, రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ రోడ్లు కూడా ఎలా ఉన్నాయంటే చాలా పెద్ద రోడ్లు. మీరు ఎదురుగా చూస్తున్నది హైకోర్టు బిల్డింగు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిందే. ఈ రోడ్లు చూడండి ఎంత వెడల్పుగా, భారీ నిర్మాణాలు. వాస్తవంగా చెప్పాలంటే దాదాపుగా ఇంకొక 30 ఏళ్ల వరకు ఈ రోడ్స్ అయితే ఎక్స్టెండ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అలా హైకోర్టు నుంచి టర్న్ తీసుకొని ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్దాము. మీకు పూర్తిగా వివరిస్తాను. నేను కేవలం 10% మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకా చూపించాల్సింది చాలా ఉంది. మొత్తం వీడియో పెడితే దాదాపుగా 2.5-3 గంటలు వస్తుంది. అంతసేపు మీరు చూడరు కాబట్టి చాలా మినిమంగా చూపిస్తున్నాను. ఒకప్పుడైతే ఒక 3-4 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కడుపు తరుక్కుపోయేదండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటుంటారు కదా, అదొక శ్మశానం. చూడండి, ఇప్పుడు మీరు చూసేదంతా శ్మశానం లాగా కనిపిస్తుందా? భారీ యంత్రాలు చూడండి, లారీలు ఐరన్ తీసుకొని వస్తున్నాయి, సిమెంట్ తీసుకొని వస్తున్నాయి. మరి ఇక్కడ వర్క్స్ జరగకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయండి? చూసే వాళ్ళకి కొంచెమైనా అర్థం అవ్వాలండి. దయచేసి ఏంటంటే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు. రేయింబవళ్ళు పనిచేస్తున్నారండి. 4 నెలల క్రితం నేను చూసిన దానికి ఇప్పటికే చాలా మార్పు కనిపిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాల్లో ట్రాప్లో పడిపోతారు. ఏముందండి వాళ్ళకి, ఇది ఆగిపోయింది అనుకోండి, మన కర్మగాలి రేపు 2029లో జగన్ గారి ముఖ్యమంత్రి అయితే వీటిలన్నింటినీ పీక్కొని పోతారు. ఇది ఐకానిక్ టవర్సు. ఇది ఎల్ఎన్టీ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు నిర్మిస్తున్నారు. 3 టవర్ల ప్రాంతము. లోపలికి వెళ్ళి కూడా చూపించవచ్చు, కానీ మనకు పర్మిషన్ లేదు. ముందుగా పర్మిషన్ తీసుకోవాలంట. అది కూడా ఆదివారం వస్తే బాగుంటుంది అని చెప్తున్నారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి లోపలికి అలౌ చేయరు. సిఆర్డీఏ బిల్డింగ్లోనో ఎక్కడికో పోయి పర్మిషన్ అడిగితే ఇస్తారంట. వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, ఇక్కడంతా నీళ్ళు వచ్చేసి ఈ నీళ్లు కొట్టుకునే కాంట్రాక్ట్ ఇచ్చున్నారు అమరావతిలని. కనీసం ఆ మిషనరీ దేనికి ఉందో కూడా వాళ్ళకి తెలియదు. బేస్మెంటాలు తవ్వుతాము, 5 అడుగులు 6 అడుగులు లోపలికే తవ్వుతాం కదా. చూడండి, భారీ భారీ యంత్రాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడికి. ఇది ఎన్సీసీ వాళ్ళు ప్లస్ ఎల్ఎన్టీ వాళ్ళు, ఇప్పుడు ఎదురుగా ఎల్ఎన్టీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది మొత్తం 3 టవర్లు. ఇది షాబోజీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది ఒక 2 టవర్లు, అంటే మొత్తం 5 టవర్లు. నాకు తెలిసి ఏంటంటే ఈ 3 ఏళ్లలో ఇవి కంప్లీట్ అయిపోవచ్చు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్ స్టేటస్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెయిన్బోళ్ళు కష్టపడుతున్నారు, ఆగమేఘాల మీద చేస్తున్నారు. కానీ కన్స్ట్రక్షన్ అనేది ఏంటంటే ఎంత స్పీడ్గా చేస్తే అంత నష్టం. కొంచెం నిదానంగానే చేయాలి. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. కన్స్ట్రక్షన్ అనేది ఆగమేఘాల మీద చేసేస్తే కూలిపోతాయి. కాబట్టి కొంచెం నిదానంగానే చేయాలి. కాబట్టి నేను చెప్తున్నాను, 2029 ఎన్నికలకి ముందు ఈ 5 టవర్లు రెడీ కావచ్చు. ఇది వచ్చి 2 టవర్లు మీరు ఎదురుగా చూస్తున్నది. ఇందాక చూసింది 3 టవర్లు, మొత్తం 5 టవర్లు అనమాట. ఇవి కేవలం బేస్మెంటాలే. మరి అంత లోపల నుంచి ఫౌండేషన్ వేస్తున్నప్పుడు వర్షం వస్తే దాంట్లోకి నీళ్ళు రాకుండా ఎలా ఉంటాయండి? నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే ఈ పైప్ లైన్, అంటే అండర్ గ్రౌండ్, దీన్ని ఏమంటారు, కేబుల్ సిస్టమ్, ఇది చాలా అద్భుతంగా ఉందండి. దాదాపుగా 7 కేబుల్స్ ఏమో అండర్ గ్రౌండ్. ఎక్కడ మొత్తం ఈ రాజధాని ప్రాంతంలో మొత్తం పోల్స్ ఉన్నవంట. మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఎలక్ట్రిసిటీ, తర్వాత వచ్చి ఇంటర్నెట్ ఫెసిలిటీ, గ్యాస్ కనెక్షను, వాటర్ కనెక్షను మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అండర్ గ్రౌండ్లో పంపిస్తున్నారు ఈ కేబుల్స్ మొత్తము. అయితే ఇవన్నీ ఎంటీ కేబుల్స్. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 7 రకాలు. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఒక కేబుల్లో మళ్ళీ 7 కేబుల్స్ ఉన్నాయి దాని లోపల. అంటే ఇంటర్నెట్ కేబుల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కేబుల్ కావచ్చు, గ్యాస్ కనెక్షన్స్ మొత్తం ఉంటాయి అంట దీంట్లోనే. ఎక్కడ కూడా పైన పోల్స్ ఉండవంట. మొత్తం అండర్ గ్రౌండ్లోనే పంపిస్తారంట. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఈ బీమ్స్, అంటే ఇక్కడేదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మొత్తం ఐకానిక్ టవర్స్ పక్కనే ఉంది ఈ రోడ్డు. ఇక్కడ నుంచి మనము ఇంకా కొన్ని చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అవన్నీ చూపించుకుంటూ సిఆర్డీఏ బిల్డింగ్ దాకా వెళ్దాము. అవి కూడా చూపిస్తాను అక్కడ కూడా. చూడండి, ఇవన్నీ కూడా పాడుపెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో చెప్తారు కదా, ఒక రాజ్యం మీద ఒక రాజు దాడి చేస్తే ఏ విధంగా విధ్వంసం చేస్తాడో ఆ విధంగా విధ్వంసం చేసేసాడు ఇదంతా కూడా. పైగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ఇనప చువ్వలు, కంకరు, వాటికి ఏర్పాటు చేసిన ఫర్నిచరు మొత్తం దోచుకెళ్ళారండి. 5 ఏళ్ళు దొంగలు పడ్డట్టే. రాష్ట్రం మీద పెద్ద పెద్ద నాయకులు పెడితే ఈ చిన్న చితక వాళ్ళందరూ ఇట్లాంటి కన్స్ట్రక్షన్ల మీద పడటం, ఆ ఇనప చువ్వలతోటే తవ్వుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వీటినన్నిటినీ కూడా సెటరేట్ చేసుకొని చాలా క్వాలిటీతో నిర్మిస్తున్నారండి. చాలా దృష్టి పెట్టారు దీని మీద. ఇది జడ్జెస్ క్వార్టర్స్ అంట, అంటే హైకోర్టు సిబ్బందికి సంబంధించి. దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. నాకు తెలిసి ఇంకొక 6-7 నెలల్లో వీటికి అన్నిటికీ సంబంధించి ఓపెనింగ్ కార్యక్రమాలు మొదలు పెడితే కోర్ క్యాపిటల్ దాదాపుగా 80% కంప్లీట్ అయిపోయింది కదా అనిపిస్తుంది మనకి. జంగిల్ క్లియరెన్స్ మొత్తం అయిపోయింది. ఎక్కడ పట్టినా మిషనరీస్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూడండి మీరు, ఇంకొక 6 నెలల్లో ఇవన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అయితే
అసలు కడుపు మండిపోయేది ఆ బిల్డింగ్ చూడటంతో. స్టార్టింగ్లోనే నాకు కనిపించేది ఇంత భారీ భవనం చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలోనే నిర్మిస్తే కనీసం దాన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికో దానికి వినియోగించుకోవచ్చు కదా. ఎలాగూ 3 రాజధానులు అని చెప్తున్నారు కదా, అమరావతిలో ఉండే వాటిని దేన్నో ఒక దానికి వినియోగించుకోవచ్చు కదా. అలా కూడా వినియోగించుకోలేదు. ఈ రోడ్స్ అన్నీ కూడా అప్పుడు నిర్మించేసినాయి. ఈ గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకైతే తెలుసు. ఇప్పుడు మనం సిఆర్డిఏ బిల్డింగ్లోకి వెళ్తున్నాము. చూడండి ఎన్ని వెహికల్స్ ఇక్కడికి వచ్చినాయో, ఏ విధంగా కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయో బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. ఎందుకంటే మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పి నమ్ముతాం. అదొక శ్మశానం అంటే, అరే అమరావతిలో ఈ ఊరు ఉండరు కావాలా, అసలు జనమే ఉండరు కావాలా, ఏదో 4 మిషన్లు పెట్టి 4 బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కావాలా అనుకుంటాం. వేలాది మంది ఈ కార్యకలాపాల కోసం సిఆర్డీ బిల్డింగ్కి వచ్చేవాళ్ళు. అంటే నాకు తెలిసి కాంట్రాక్టర్లు, రైతులు, భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఉంటాయి కదా, అందుకోసం వస్తున్నట్టున్నారు. ఆ వెహికల్స్ కూడా బయట చూపిస్తాను. లోపల పార్కింగ్ లేక రోడ్డు మీద కూడా పార్కింగ్ చేస్తున్నారు. నమ్మకండి దయచేసి. 2019లో అబద్ధాలకి నిజంగా విలువ ఇచ్చారండి. ఆడ ఇటుక కూడా పెట్టలేదు అంటే దాన్ని నమ్మారు జనాలు. ఇప్పుడేంటంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ ముసుగులో మేధావుల్లాగా కొంతమంది చెప్తున్నారు అక్కడేం కట్టట్లేదు, అక్కడేం జరగట్లేదు, ఇంకా స్పీడప్ చేయాలి. అదేమంటే విశాఖపట్నానికి పెట్టుబడులు తరలిచ్చేస్తున్నారు, అమరావతిని తక్కువ చేసి చూస్తున్నారు. ఈ రోడ్లు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుందండి. ఇవన్నీ అప్పుడే నిర్మించేశారు, కానీ డిజైనింగ్ అద్భుతంగా ఉంది. ఇంకా రోడ్స్ వేస్తున్నారు. ఇందాక నేను చూపించాను కదా, వీటికి సంబంధించి నాకు డీటెయిల్స్ తెలియదు. ఇదేదో E6, E7 ఇలా చెప్తుంటారు. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తుండేది బ్యాంకులకి కేటాయించినటువంటి స్థలాలు. ఇవన్నీ కూడా అన్ని బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ రాజధానిలో ఉంటాయి. మీరు ఎదురుగా చూస్తుండేది యూనియన్ బ్యాంకుకి సంబంధించి, ఆ అవతల సైడ్ SBI అన్నీ. ఈ కేబుల్ సిస్టమ్ అయితే మటుకు అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, ఇది నిజంగా చాలా అద్భుతం అండి. ఎక్కడ పెట్టినా కేబుల్సే, మొత్తం అండర్ గ్రౌండ్లోనే. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటే చాలామంది చెప్తున్నారు ఇక్కడ అడిగితే. ఈ కేబుల్ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు. అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ అనేది మన దేశంలో 1-2 నగరాల్లోనే ఉందంట. ఇండియన్ బ్యాంక్ ఆ బెలూను ఐడెంటిఫికేషన్ కోసం బెలూన్ ఎగరేసినట్టున్నారు. మంచిదే, ఇంకా అన్ని కార్యాలయాల దగ్గర కూడా ఇలాంటివి వేస్తే బాగుంటుంది. కర్మగాలి మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పైపులన్నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కిలోలు లెక్కన అమ్మేసుకుంటారు. మీకు ముందే చెప్తున్నాను. ఇక మన మొహం చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు నమ్మరు ఆంధ్రప్రదేశ్ జనాల్ని. ఈ సిఆర్డిఏ కార్యాలయం బయట లోపల పార్కింగ్ లేక ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, 100ల కొద్ది వెహికల్స్. నేనే ఆశ్చర్యపోయా, ఇన్ని కార్యకలాపాలు ఈ రాజధానిలో జరుగుతున్నాయా? నాలాంటి వాళ్ళనే ట్రాప్ చేశారంటే చాలా ఆశ్చర్యం. అంటే నేను ఏది కూడా చూడందే నమ్మను, అలాంటిది నమ్మేసిన. అమ్మో నిజమే కావాలా, అసలు ఏం జరగట్లేదు కావాలా, ఈ ప్రభుత్వం మొత్తం మళ్ళీ విశాఖపట్నం మీద పడదేమో. విశాఖపట్నం అంటే వ్యతిరేకత కాదు, విశాఖపట్నం కూడా డెవలప్ కావాలి. కానీ వీళ్ళు చెప్పేది అలా చెప్తారు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం అమరావతిని నెగ్లెక్ట్ చేసేసారు. మనం నమ్మేస్తాం కదా ఆటోమేటిక్గా. సో చూడండి మీరు ఎంత అద్భుతంగా నిర్మించారో. ఇదంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్ అండి. రోడ్స్ కానీ, తర్వాత మళ్ళీ కొన్ని ఉంటాయి కదా డ్రైన్స్, ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు. ఆ వెహికల్స్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజధానిలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. చెప్పే అబద్ధాలు నమ్మవద్దు. ఆ ఎదురుగా బిల్డింగ్స్ చూడండి, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకొక 6 నెలలు మహా అయితే అధికారులను కూడా ఇక్కడికి వచ్చేస్తారు. మొత్తము వాళ్ళకంతా ఫ్లాట్స్ అలాట్ చేస్తారు. చూడండి ఎంత అద్భుతంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా 2014-19 మధ్యలోనే అయిపోయినాయి. ఇవన్నీ లాస్ట్లో భూసేకరణ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఎంప్లాయీస్ కోసము,
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కోసము, మంత్రుల కోసము, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ నిర్మించేశారు. అప్పుడు వాటినన్నిటినీ సమాధి చేశాడు. ఇదంతా కూడా మీ డబ్బేనండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇదంతా మీ డబ్బే. ఇదేమి చంద్రబాబు నాయుడు గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో కాదు. ఇవి నాశనం అయినాయి అంటే మన డబ్బుని మనం నాశనం చేసుకున్నట్టే. ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు, ఏదో వ్యతిరేకత ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళకి బాధ వేస్తుంది. ఎలా అనగలుగుతున్నారు ఆ మాట? ఒకసారి చూశారు, ఇదంతా కూడా కంప చెట్లు విరిగిపోయింది. అది అత్యంత దారుణంగా. అదే జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము అయితే ఇలా గాలి కుదిలేస్తాడో చెప్పండి? ప్రజల సొత్తు కాబట్టి కదా అంత నిర్దాక్షిణంగా వీటిలన్నిటినీ భూస్థాపితం చేయదలుచుకున్నాడు. మన అదృష్టం బాగుంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం విజ్ఞతతో ఆలోచించగలిగారు కాబట్టి, మళ్ళీ కూటమి అధికారంలోకి రాగలిగింది కాబట్టి, మళ్ళీ మన రూపాయికి ఈరోజు సార్థకత జరుగుతుంది. చూడండి, అద్భుతంగా నిర్మిస్తున్నారు ఇదంతా కూడా. ఇవన్నీ ఏంటి అనేది నాకు క్లియర్గా అది మ్యాప్ పాయింట్, తర్వాత వివరాలకు సంబంధించిన అన్నీ ఉంటే మీకు క్లియర్గా చెప్పేవాడిని. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం ప్రిపేర్ అయ్యి ఏ బిల్డింగు వేటి కోసం నిర్మిస్తున్నారో ఇదంతా మీకు క్లియర్గా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా అంటే చాలామంది అనుమానపడుతున్నారు కాబట్టి, చాలా నత్తనడకను సాగుతున్నాయంట, ఏం లేవంట అంటున్నారు కాబట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా. ఇది కేవలం మీరు 10% మాత్రమే చూస్తున్నారు. చూడాల్సింది ఇంకా 90% ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మరీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడ కూడా అబద్ధాలని నమ్మవద్దు. వాస్తవాలను మాత్రమే చూడండి. చూసిన తర్వాత డిసిషన్. వీడియో చివరి వరకు చూశారు కదా. పొరపాటుగా అయినా సరే, అంటే యామారుగా 2019లో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రేపు 2029లో మీరు మళ్ళీ ఇంకొకసారి చూద్దాం, చంద్రబాబు నాయుడు గారు మరీ వయసు అయిపోయింది, లోకేష్ గారు మరీ ఫాస్ట్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి గడ్డం పెరిగింది అని చెప్పి మళ్ళీ కానీ మా జగన్మోహన్ రెడ్డికి కానీ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారో, నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను కదా, అలా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. సర్వనాశనం అవుతుంది. చివరాఖరికి ఇక్కడ ఉండేటటువంటి ఈ ఎక్విప్మెంట్స్ కానీ ఇంకా మళ్ళీ ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికో లేకపోతే నిర్మాణాలు చేపట్టడానికి కోసమో ఇంకా ఎవరు రారు. పెట్టుబడిదారులు కూడా ఈ రాష్ట్రం మొహం కూడా చూడరు. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం కష్టమైన నష్టమైన 2029లో మాత్రం మనం మళ్ళీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.